టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభమేళ. ఈ కుంభమేళాలో ముందుగా మనం మాట్లాడుకోవాలి అన్న వెంటనే మనకి నాగా సాధువులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉండటము, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ నాగా సాధువులు, వీళ్ళ గురించి ఇంత చర్చ అన్నది జరుగుతోంది కదా, ఇన్ని మాట్లాడుకుంటున్నారు కదా, అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి, వాళ్ళ గురించి నిజంగా మనం తెలుసుకోవాలా, సనాతన ధర్మంలో వాళ్ళ పాత్ర ఎటువంటిది, వీటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే సనాతన ధర్మం యొక్క రక్షకులు ఈ నాగా సాధువులు అని అంటారు. ఈరోజు మనం కుంభమేళాలో ఈ నాగా సాధువుల యొక్క పాత్ర ఎటువంటిది, అలాగే అసలు ఈ నాగా సాధువులు అంటే ఎవరు, వీళ్ళు ఎందుకు వస్తూ ఉంటారు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు మనం ఈ రకంగా వాళ్ళు జన్మించిన తర్వాత, వాళ్ళు కూడా మనుషులే కదా, మరి జన్మించిన తర్వాత వాళ్ళ సాధన ఎందుకు పూర్తిగా వేరుగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారు, వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సనాతన ధర్మం యొక్క రక్షకులు అంటే నాగా సాధువులు. ఎందుకు అంటే కేవలం శాస్త్రం పట్ల వాళ్ళకున్న అవగాహన అని కాకుండా శస్త్రాల పట్ల కూడా వాళ్ళకి చాలా చక్కని అవగాహన ఉంది. అంటే వాళ్ళు గనక ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరు, మహాయోధులు అని చెప్తూ ఉంటారు. ఇటు వేద పఠనం చెయ్యగలరు, ప్రవచనాలు చెప్పగలరు, అటు అస్త్రం పట్టుకుని యుద్ధం కూడా చెయ్యగలరు. అంటే దీనికి సంబంధించి బోళ్ళన్ని ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడెప్పుడో ఆది శంకరాచార్యులు వారు మొత్తం ఆయన వాదనలు భారతదేశం అంతా ఆయన తిరిగి అప్పట్లో ఉన్న 72 అవైదిక మతాలను ఖండించి, కేవలం వాదనతో, యుద్ధాలతో కాదు, ఖండించి వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం చాలా ముఖ్యమైనది అని ఒప్పుకునేటట్టుగా చేసినప్పుడు ఏ 4 పీఠాలనైతే ఆయన స్థాపించారో ఆ 4 పీఠాలకు కూడా అప్పట్లో ఈ నాగా సాధువుల్నే కాపలా పెట్టారట. ఎందుకు అంటే వాళ్ళకి మన వేదాల పట్ల, అలాగే మన సనాతన ధర్మం పట్ల పూర్తి అవగాహన ఉండడంతో పాటు వాళ్ళు పాటించిన నియమాలు ఏవైతే ఉన్నాయో, భక్తి మార్గంలో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఇక దానికి ఎవ్వరూ కూడా పోటీకి రాలేరు. అలాగే వాళ్ళు యోధులు కాబట్టి అక్కడ రక్షణగా అప్పట్లో ముందు నాగా సాధువుల్నే ఆది శంకరాచార్యులు వారు నియమించారు. వీరే ముందుగా అసలు వీళ్ళు రక్షకులు అని బాహ్య ప్రపంచానికి చెప్పారనమాట. వాళ్ళ అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే మనకి కణ వికిరణ శక్తి అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరుగుతున్న సమయాలలో మనం ఏవో 3D ఎఫెక్ట్స్ అని, గ్రాఫిక్స్ అని, అదని ఇదని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వీటిలో ప్రతిరోజు కూడా ఒక మార్పు అన్నది వస్తూ ఉంటుంది. అయితే ఇటువంటిది ఈ నాగా సాధువుల్లో ఎప్పటి నుంచో ఉంది అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్న భాగాలు, లేకపోతే ఆ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బయటికి తీసేసి మళ్ళీ శరీరం అయ్యేటట్టుగా చేసుకోగలిగిన శక్తి కూడా వాళ్ళకి ఉంది అని చెప్తారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు అంటే ఉన్నట్టుండి వాళ్ళు మాయమైపోతూ ఉంటారు కాబట్టి. ఈ కుంభమేళ సమయంలో మనకి అమృత స్నానం అని చెప్తూ ఉంటారు కదా, ఏ పుణ్యతిథుల్లో అయితే అమృత స్నానం చేస్తే మరింత శక్తివంతంగా మన దేహము అలాగే మన మనస్సు మారుతాయి అని చెప్తూ ఉంటారో, ఆ సమయంలో నాగసాధువులు వచ్చి స్నానం చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వీళ్ళకి ఏమైనా వాహనాలు ఉన్నాయా అంటే వీళ్ళు ఏ వాహనాలు ఎక్కి వచ్చారు, మనకి బస్సుల్లో కనపడరు, ట్రైన్లో కనపడరు, అలాగే మనకి ఫ్లైట్స్లో కనపడరు, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవ్వరికీ తెలియదు. కొంతమందికి నేటికి అటువంటి శక్తి ఉంది, అద్భుతమైన శక్తి. ఏదైనా వస్తువు కనిపించి మాయమైపోతూ ఉంటుంది. అది ఎలా చేస్తూ ఉంటామంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి మనం కొన్ని ముఖ్యంగా సినిమాల్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ అది నిజ జీవితంలో శరీరాన్ని వెంటనే మాయ చేసుకోగలిగిన శక్తి ఈ నాగా సాధువులకి ఉంది అని నేటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎవరికీ తెలియదు, ఎక్కడా పెద్ద ప్రయాణం చేస్తున్నట్టు కనిపించరు, ఉన్నట్టుండి ఆ సమయంలో లక్షల కొద్దీ వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక అంకె అంచనాలో వేస్తున్నారు, 4 లక్షలకు పైగా నాగా సాధువులు ఉన్నారు నేటికి. మన
ఈ భారతదేశంలో అని చెప్తూ ఉంటారు. ఎక్కడ ఉంటారు ఈ 4 లక్షల మంది అంటే మనకి మాత్రం తెలియదు. అలా స్నానాలు చేసిన తర్వాత వెంటనే 1 కిలోమీటర్లు లేకపోతే ఒక 2 కిలోమీటర్ల వరకే వాళ్ళ ప్రయాణం అన్నది కనిపిస్తూ ఉంటుందట. ఆ తర్వాత వాళ్ళు మాయమైపోతారట. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎంత దూరం వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు ఎవరికీ అర్థం కాదు. కాబట్టి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మాయ చేసుకోగలిగిన శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళ శరీరము మనలా చక్కగా భోజనం చేసి అంటే మనం తినే ఆహార పదార్థాలు అవి పుచ్చుకోరుగా, వాళ్ళ భోజనం వేరేగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మంత్రాలతో ఆ మంత్ర పఠనం చేస్తూ శరీరాన్ని నిలుపుకుంటారు. కొంతమంది అయితే ఎన్ని వందల సంవత్సరాల నుంచి బ్రతికి ఉన్నారు అన్న దానిపై ఇంకా అవగాహన అన్నది పూర్తిగా ఎవరికీ లేదు. అటువంటి నాగసాధువులు కూడా ఉన్నారు. ఈ నాగసాధువులు కఠోర దీక్షతో ఉంటారు. వాళ్ళకి కేవలం శరీరం అనే కాదు, వాళ్ళ మనసుని కూడా ఎలా అనుకుంటే అలా మార్చుకోగలుగుతారు. అందుకే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎప్పుడూ కష్టం ఉండదు. ఏదైనా మనసులో ఉన్న కోరిక తీరకపోతే కదా కష్టం. ఎవరైనా మనల్ని ఏదైనా అంటే భరించలేని స్థితి, మానసిక స్థితి అయితే మళ్ళీ కష్టం. కానీ అలాంటివి ఏమీ వాళ్ళకి ఉండవు. అయితే ఇక్కడ నాగా అనేటప్పటికీ మనకి కొండ ప్రదేశము, కొండలు అని ఒక అర్థం ఉంటుంది సంస్కృతంలో. నాగా సాధువులు అంటే కొండ ప్రదేశాలలో వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారనమాట. బయట మనకి ఎక్కడికి కనిపించరు. అలా కొండ ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ముఖ్యంగా ఈ కుంభమేళా సమయంలో వాళ్ళకి ఎంతటి ప్రాధాన్యం అంటే వాళ్ళు వచ్చి ముందుగా స్నానం చేసిన తరువాత అప్పుడు మిగతా భక్తులందరూ కూడా స్నానాలు చేస్తారు. ఇది వాళ్ళకి ఇచ్చిన గౌరవం. కారణం ఏమిటి అంటే వాళ్ళు సాధువులు, సన్యాసులు అంతేనా అన్నట్టుగా కాదు, వాళ్ళ శరీర త్యాగం వాళ్ళు ముందుగానే చేసుకుంటారు. శరీర త్యాగం అంటే ఏమిటి? ఎంతో అంటే పరబ్రహ్మ తత్వము అనే మాట వింటూ ఉంటాం కదా, బ్రహ్మజ్ఞానం అనే మాట వింటూ ఉంటాం కదా. ఇవి ఏమిటో అంత అర్థం కావు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ నాగసాధువులు ఆ బ్రహ్మజ్ఞానాన్ని నిత్యము ఆస్వాదిస్తూ ఆనంద స్థాయిలో ఉంటారు. బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో అది శూన్యం అని చెప్పుకోవాలి. బాహ్య ప్రపంచంలో మనం వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళు అవి వాడరు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి వస్త్రాలే ఉండవు. ఎందుకు అంటే దేహము అన్నది దీనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అనుకుంటారు. నాగసాధువులుగా ఎవరైతే చేరాలనుకుంటారో అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, సన్యాసాశ్రమాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఇలా ఉండాలి, ఇలాంటి పద్ధతులు. ఒక దీక్ష తీసుకున్న ఈ దీక్ష మనం ఈ దీక్షలో ఉన్నంతకాలం ఈ పద్ధతులు అని ఏ రకంగా అయితే ఉంటుందో నాగసాధువులకి ప్రప్రథమంగా వాళ్ళ పిండ ప్రదానం వాళ్ళే చేసుకుంటారు. అంటే వాళ్ళు శరీర త్యాగం చేసుకున్నట్టు. వాళ్ళు ఆ శరీరాన్ని కాల్చుకోరు, కానీ నేను ఇక చనిపోయాను, నేను అంటే ఈ శరీరము, అంతిమ సంస్కారం వాళ్ళు చేసేసుకుంటారట. పిండ ప్రదానం చేసుకుంటారు. చేసుకున్న తరువాతే అంటే ఇక నేను అంటే శరీరంతో సంబంధం లేదు అని వాళ్ళు మానసికంగా అలవాటు చేసుకున్న తర్వాత, వాళ్ళ పిండం వాళ్ళు పెట్టుకున్న తర్వాత నేను చచ్చిపోయాను అంటే ఈ శరీరం అన్నది చచ్చిపోయింది అని అనుకున్న తర్వాత నాగసాధువులుగా వాళ్ళు మారుతారు. ఎన్నో ఆశ్చర్యకరమైన పద్ధతులు ఉంటాయి. అవి వింటూ ఉంటే అవునా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ నాగసాధువులు అంటే వీళ్ళకి సంబంధించి కొన్ని సంస్థలు ఉన్నాయి. అంటే అప్పట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవి. నేటికి కూడా మనకి ఒక 13, 16 సంస్థలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఆ సంస్థలకు అధిపతులు ఉంటారు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు, మండలా దీక్షులు అని అంటారు. ఇలా వాళ్ళందరూ కూడా మహానుభావులు. ఎక్కడ ఉండి సాధన చేస్తున్నారు అన్నది అంతగా మనకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు శస్త్ర విద్య అన్నది కూడా నేర్చుకుంటూ ఉంటారు. చేతిలో వాళ్ళు ఆయుధాలు కూడా పట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు యుద్ధాలు కూడా చేశారు. మనకి ఒక విషయం చెప్తారు, అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అహ్మద్ షా అలీ ఈయన ప్రయాగ్రాజ్ పైన ఒకసారి దండయాత్ర చేసి పూర్తిగా దాన్ని పడగొడదామని అనుకున్నారు. ఆ సమయంలో ఎవ్వరు అంటే అక్కడ పరిపాలిస్తున్న రాజు కూడా ఏమీ చెయ్యలేకపోతే ఈ నాగసాధువులే తరిమి తరిమి కొట్టారట. ఈ ప్రయాగ్రాజ్ నేడు మనం చెప్పుకుంటున్న ఈ పట్టణాన్ని రక్షించినది నాగసాధువులు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చెయ్యరు, కానీ ఆ యుద్ధ నైపుణ్యం వాళ్ళలో ఉంది అని అంటారు. వాళ్ళే ప్రథమ రక్షకులు అని కూడా అంటూ ఉంటారనమాట. వీటితో పాటు శాస్త్ర పరిజ్ఞానం
మామూలుగా ఉండదు. వాళ్ళు నేటికి యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు. అయితే కుంభమేళాకి వచ్చారు, స్నానం చేశారు, వెళ్ళిపోయారు అని కాకుండా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అఖాడాస్ అని అంటారు, లేకపోతే అఖారాస్ అని అంటారు. అలా ఈ అఖాడాల్లో ఉన్న ఎంతోమంది సాధువులు, అలాగే నాగ సాధువులు వేరు, సాధువులు వేరు, వీళ్ళందరూ కూడా సంస్థలుగా వచ్చి ఇక్కడ స్నానం చేసి ఆ స్థలంలోనే ఉండి కొన్ని రోజులు యజ్ఞాలు హోమాలు చేసి వీలైతే అన్నదానం కూడా చేసి వాళ్ళు తరించిపోతూ మనకి కూడా ఒక చక్కని వాతావరణాన్ని అక్కడికి ఇస్తూ ఉంటారనమాట. కేవలం మేము వచ్చాం వెళ్ళిపోయాం, మేమేదో పుణ్యం సంపాదించుకున్నాం అన్నది కాదు. ఇలాంటి కుంభమేళాల్లో వాళ్ళు ఎన్నిసార్లు మునక వేశారో, స్నానం చేశారు. అయితే వాళ్ళు శరీరం అంతా భస్మం పూసుకుని ఉంటారు కదా, వాళ్ళ మనోస్థితి వేరు, వాళ్లకున్న అద్భుతమైన శక్తి, దాని పేరే ఇచ్ఛాశక్తి. వాళ్ళకున్న ఇచ్ఛాశక్తి మనకి ఉండదు. వాళ్ళు ఏదనుకుంటే అది చెయ్యగలుగుతారు. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళ జీవితం అన్నది కొనసాగుతోంది వేద పఠనం ద్వారా, లేకపోతే మంత్రం పట్టుకోవడం ద్వారా, మంత్రాల ద్వారా బ్రతుకుతున్నారు వాళ్ళు, కేవలం ఆహారం అని కాదు. ఆహారం మాట వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. అప్పట్లో ఈ సంస్థలు ఏవైతే ఉండేవో అక్కడ నాగ సాధువులు వాళ్ళు ఎలాంటి అలవాట్లు చేసుకునేవారు అంటే, రోజుకి ఒక 7 ఇళ్లలో వాళ్ళు భిక్షాటన చేస్తారు. సన్యాసులు అంటే అంతే కదా, అలా వాళ్ళు వెళ్ళి భిక్షాటన చెయ్యాలి. 7 ఇళ్లల వరకు చెయ్యవచ్చు అనమాట. అంటే ఒక ఇంటికి వెళ్ళారు, అక్కడ భిక్ష దొరకలేదు, ఇంకో ఇంటికి వెళ్ళారు, దొరకలేదు, ఇలా ఒక 3-4 దొరకలేదు, కేవలం ఒక 3 దొరికాయి అంటే అవే పట్టుకుని రావాలి, కానీ 8వ ఇంటికి వెళ్ళకూడదు ఆ రోజుకు అన్న నియమం కూడా వాళ్ళు పాటిస్తారు. ఇక్కడ దొరకలేదు కదా, మనం ఇంకో ప్రదేశానికి వెళదాం, లేదా అక్కడ మళ్ళీ ఇంకొన్ని ఇళ్ళు చూసుకుందాం అనేటట్టుగా ఉండదట. 7 గడపలు తొక్కుతారు. 7 గడపల్లో ఒక్కొక్కసారి ఏమీ లభించకపోతే తినకుండా ఉంటారు, కానీ 8వ గడప తొక్కరు. ఇది వాళ్ళు పాటిస్తున్న నియమం. ఇక వాళ్ళు చక్కగా అలంకరణ అన్నది చేసుకుని సోలా శృంగార్ అని అంటారు మనకి ఉత్తర భారతదేశంలో. అంటే పుణ్యస్త్రీ అనేటప్పటికీ అక్కడ ఉత్తర భారతదేశంలో 16 రకాలుగా చక్కగా అలంకరించుకుంటుంది ముత్తైదువు అన్నది ఉత్తర భారతదేశంలో మనకి చెప్తూ ఉంటారు. అందుకే సోలా శృంగార్ అంటారు, అంటే 16 రకాలుగా. అలాగే నాగ సాధువులు కూడా చక్కగా అలంకరణ చేసుకుని కుంభమేళాలో స్నానానికి వస్తారు. ఈ అలంకరణ అంటే అందరూ మమ్మల్ని చూడాలి అన్నది కాదు, ఆ అలంకరణ శివునికి సమర్పించటం అన్నమాట. మరి అలాంటి అలంకరణలో ఏముంటుంది, మరి వాళ్ళని చూస్తే కొంచెం భయంకరంగా ఉంటారు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, పూర్తిగా శరీరానికి భస్మమే వాళ్ళు పూసుకుంటారు. వాళ్ళు వస్త్రాలు వేసుకోరు, కొంతమంది ధరిస్తారు, కొంతమంది మాత్రం పూర్తిగా భస్మాన్ని పూసుకుంటారు. అలాగే మెడలో రుద్రాక్షమాల వేసుకుంటారు, ఇది కాకుండా పూలమాల వేసుకుంటారు. అలాగే చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుంటారు, కాళ్లకు వెండితో తయారు చేసిన కడియాలు పెట్టుకుంటూ ఉంటారు, ఒక చేతిలో డమరుకం పట్టుకుంటారు. అలాగే త్రిశూలం కూడా ప్రతి ఒక్క నాగ సాధువు దగ్గర ఉంటుంది. అంటే దాని అవసరం ఏమిటి అంటే, వాళ్ళ స్వరూపం చూసినప్పుడు ఏ రకంగా అయితే శ్మశానంలో ఆత్మలకు, లేకపోతే అక్కడ తిరుగుతున్న ప్రేతాత్మలు అంటూ ఉంటారు కదా, వాటికి కూడా కాపలా శివుడు నేను ఉంటాను. అలాగే ఒక జీవుడు అక్కడ కాలిపోయినప్పుడు ఎంత భయపడుతూ ఉంటాడో, ఆ జీవుడు ప్రయాణంలో ఒక్కడే అయిపోతాడు కాబట్టి నేనుంటాను అని శ్మశానంలో శివుడు ఉంటాను అని చెప్తున్నట్టు మనకి ఈ నాగ సాధువుల్ని చూస్తే వాళ్ళు చేసే ప్రతి కర్మ లేకపోతే చర్య ఇది శివభక్తునిగా మనం గుర్తించటానికి ప్రప్రథమంగా కనిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు త్రిశూలం ధరిస్తారు, డమరికం ధరిస్తారు, ఒక కమండలం ధరిస్తారు, చక్కగా పెద్ద తిలకము అన్నది పెట్టుకుంటారు, అలాగే కాటుక పెట్టుకుంటారు. ఇక ఆ జటలు ఏవైతే ఉన్నాయో పంచకేష్ అని అంటారు, అంటే 5 రకాలుగా ఆ జుట్టు ఏదైతే ఉందో, జటలు ఏవైతే ఉన్నాయో వాటిని 5 సార్లు తిప్పి అప్పుడు వాళ్ళు అక్కడ కొప్పులో పెట్టుకోవడమో లేకపోతే ఆ జటను ధరించటమో అన్నది చేస్తారు. దీన్ని పంచకేష్ అని అంటారు. అయితే అందరూ అలా ఉంటున్నారా మనకి తెలియదు, కానీ నాగ సాధువులు అనేటప్పటికీ ఇటువంటి అలంకరణతో మనకి ఖచ్చితంగా కనిపిస్తారు. ఇలా ఇవన్నీ కలిపితే మొత్తానికి 16 అవుతాయి అన్నమాట. బొట్టు, కాటిక, పూలమాల, రుద్రాక్షమాల ఇవన్నిటితో పాటు. అయితే ఈ రకంగా చక్కగా అలంకరణ చేసుకుని అప్పుడు వాళ్ళు అలాగా అంటే పుణ్య నదిలో వాళ్ళు దూరి
అక్కడ మునక వేసి మరింత పవిత్రంగా చేస్తారు ఆ జలాన్ని అని చెప్తారు. అయితే ఇక్కడ అంతలాగా అంటే అందరం చూస్తే కొంచెం భయంకరంగా ఉంటుంది కదా వాళ్ళ వేషధారణ. అలా భస్మం పూసుకుని ఉంటారా అంటే ఖచ్చితంగా. కారణం ఏమిటి అంటే దానికి సంబంధించి ఒక రహస్యం ఉంది. ఏదైనా కాలిపోతే, ఏదైనా అంతమైపోతే బూడిదైపోవలసిందే కదా. అదేమైంది అంటే బూడిద అంటాం. మనిషి శరీరం కూడా అంతే. అయిపోయిన తర్వాత, ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కాల్చేస్తారు. అప్పుడు ఏం మిగులుతుందంటే బూడిదే. కాబట్టి ఏదైనా దాని చివరి స్థానము, చివరి స్థాయి లేకపోతే రూపం అంటే బూడిదే. ఏది కాలినా బూడిదే, అదే భస్మం. కాబట్టి అటువంటి చివరి స్థాయి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నారు. అంటే వాళ్ళకి మృత్యు అంటే భయం లేదు అని చెప్పటం అన్నమాట. ఎందుకు? వాళ్ళ పిండ ప్రదానం వాళ్ళు ఎప్పుడో చేసేసుకున్నారు. వాళ్ళ అంతిమ సంస్కారం వాళ్ళు చేసేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను అంటే కేవలం శాశ్వతంగా ఉండిపోయే ఆత్మ. అది వాళ్ళ ధైర్యం. ఇక వాళ్ళు వచ్చేటప్పుడు చక్కగా అద్భుతమైన వాహనాలలో వస్తారు. అంటే కొన్ని సంస్థలు అఖాడాలు అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ వాహనాలు ఎటువంటివి అంటే ఏనుగులపై వస్తారు, గుర్రాలపై సవారీ చేసి వస్తారు. వాళ్ళు అంత చక్కగా వైభవంగా వచ్చి స్నానం చేసిన తర్వాత వాళ్ళ శరీరం పైన ఉన్న భస్మం ఏదైతే ఉందో అది మంత్రశక్తితో కూడుకుని ఉన్నది. కాబట్టి వాళ్ళు స్నానం చేసిన తర్వాత మనమందరం వెళ్ళి అక్కడ మునక వేస్తే ఖచ్చితంగా వాళ్ళంత శక్తి మనకి రాకపోయినా కొంచెమైనా ఆ శక్తి మన శరీరంలో జీవ చైతన్యమై మనల్ని ముందుకి నడిపిస్తుంది. సాధువు అంటే ఏమిటి? అన్నిటినీ చాలా తేలికగా విడిచిపెట్టటము, మోహానికి మాయకి లొంగకుండా ఉండటము, ఇంద్రియ నిగ్రహం చేసుకుని ఉండటము, బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్న ఆకర్షణీయమైన వస్తువుల పట్ల ధ్యానము అన్నది లేకుండా ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో రమించిపోవడం. వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించిన వస్తువులు సౌకర్యాలు ఏవి ఉండవు. ఎక్కడుంటారు? ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉంటారు. ఏం తింటారు? ఏం దొరుకుతాయి అక్కడ? ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటారు కదా. ఏది దొరికినా ఏది తిన్నా ఆ మాత్రంగా శరీరాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు ఎక్కువగా మంత్రశక్తితోనే శరీరాన్ని నిలుపుకుంటారు. మరి బాహ్య ప్రపంచానికి సంబంధించిన వస్తువులు ఎక్కడ ఉన్నాయి? ఏవీ లేవు. కానీ వాళ్ళు పొందిన ఆనందం మనం ఎప్పుడూ పొందలేం. అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న కారణాలకే మనం ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ వస్తువు నా దగ్గర లేదు కాబట్టి నేను బాధగా ఉన్నాను, నేను ఏదైతే అనుకున్నానో ఇది కుదరలేదు కాబట్టి నాకు ఆనందం లేదని మనం అనుకుంటాం. కానీ అటువంటివి ఏమీ లేకపోయినా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంగా ఉంటారు నాగా సాధువులు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళేమిటి ఇలా ఉన్నారు అంటే వీళ్ళు నిజంగానే అవసరమా ఇటువంటి దీంట్లో? ఈ రకంగా వీళ్ళు రావాలా? వాళ్ళ వస్త్రధారణ ఏమిటి, వేషధారణ ఏమిటి? కొంచెం విచిత్రంగా అనిపించిన దానిలో దాగి ఉన్న తత్వాన్ని గ్రహించి అర్థం చేసుకోగలిగితే మన సంప్రదాయము, మన సనాతన ధర్మం యొక్క రక్షకులు వాళ్ళు. నేడు ప్రపంచం అంతా కూడా ఈ కుంభమేళా గురించి మాట్లాడుకుంటున్నారు, నాగా సాధువుల గురించి మాట్లాడుకుంటున్నారంటే కేవలం వాళ్ళ వేషధారణ వల్ల మాత్రం కాదు, వాళ్లకున్న అద్భుతమైన శక్తుల వల్ల. ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో అలా ప్రకృతిని వశం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి చలేదా అని అనిపిస్తూ ఉంటుంది. వస్త్రాలు లేకుండా మనం ఎలా ఉండగలుగుతాము? ఎండకి తట్టుకోలేము, వర్షానికి తట్టుకోలేము, చల్లదనానికి తట్టుకోలేము. కానీ వాళ్ళు అంటే ఋతువులు ఎలా మారుతున్నా వాళ్ళ రూపం అలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చలించరు. ప్రకృతి వాళ్ళపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇది కూడా మామూలు విషయం కాదు. ఇది మంత్రశక్తితో వాళ్ళు శరీరాన్ని నిలుపుకుంటున్నారు కాబట్టి అంత అద్భుతమైన విషయం మనకి కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళకి జలుబులు, దగ్గులు, మళ్ళా జ్వరాలు, అమాత్రంగా చలి పడితే మనకి జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి అలా ఉండదు. ఆ ఎండ బాధ ఉండదు, చలి బాధ ఉండదు, ఏమీ ఉండదు. చలించకుండా ఉంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం అంతగా ఉంటుంది. దీనికి ఎంత కఠిన సాధన చెయ్యాలి? వాళ్ళెవరో ఎక్కడో ఏదో లోకం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు కదా, మనలాగే మనుషులు. కాకపోతే ఆ మార్గంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు కఠోర తపస్సు చేసి సాధన చేసి ఆ నాగసాధు అనే స్థానానికి వాళ్ళు చేరుకున్నారు. నిత్యము పరమాత్మ గురించి తపించిపోతూ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ ఆనందంగా ఎలా ఉండగలరో వాళ్ళని చూస్తే మనం నేర్చుకోవాలి. ఇది వాళ్ళు మనకి అందించే విషయం అన్నమాట. ఇలా వాళ్ళు పూర్తిగా ఏ విషయానికి చలించకుండా చాలా అంటే ప్రతి విషయాన్ని భగవంతునికే సమర్పిస్తూ వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉంటుందో ఇది నిజంగా మనం పాటించలేం. కానీ వాళ్ళు కనిపించినప్పుడు
మనసులో అయినా ఒక్క నమస్కారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నట్టు. అలా నాగ సాధువుల యొక్క జీవన విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని మోక్షాన్ని పొందుతారు. ఎందుకు అంటే బాహ్య ప్రపంచంలో అన్నిటినీ వాళ్ళు త్యాగం చేస్తారు. ఇలా నాగసాధువుల గురించి చెప్పుకుంటే మనం ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పరమ పవిత్రమైన ఆ పుణ్య నదుల్లో వాళ్ళు మునక వేయటము, అలాగే కేవలం అలా మునక వేసి రావడం అని కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళు అక్కడ యజ్ఞాలు చేస్తారు, మన కోసం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ అఖడాలు ఏవైతే ఉన్నాయో విభిన్న సంస్థల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని భక్తి గురించి జ్ఞానం గురించి చర్చలు చేసుకుంటూ మనలాంటి వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు. నమస్తే.